కార్యక్రమానికి స్వాగతం. గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదండి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా రావడానికి గల కారణాలు, వీటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో. మరి ఇవాళ మన ఎపిసోడ్లో స్లీప్ అప్నియాకి సంబంధించి ట్రీట్మెంట్ విధానాలు, అలాగే దీనికి సర్జరీ అవసరం అవుతుందా, మరి సర్జరీ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే గురక వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఈ సమస్య ఎవరిలో ఎక్కువగా వేధిస్తుంది, దీనికి సంబంధించి తీసుకోవాల్సిన పూర్తి సమాచారం గురించి, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ శకుంతల గారు. వారిని అడిగి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే ఏంటి, దాని గురించి మా వ్యూవర్స్ కి తెలియజేయండి. డాక్టర్ గారు, ఇప్పుడు గురక సమస్య మీరు అన్నట్టుగా కొంతమందికి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు కదా, అలాగే జలుబు చేసినప్పుడు లేదంటే వర్షంలో తడిచిన కొంచెం కోల్డ్ గా ఉన్నా కూడా వాళ్ళకి గురక వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మరి అది సీరియస్ గా కింద పరిగణించవచ్చు అంటారా? అది టెంపరీ ప్రాబ్లం. కోల్డ్ వస్తే నోస్ బ్లాక్ అయి గురక వచ్చేయటం అది టెంపరీ ప్రాబ్లం. అది మెడికల్ ట్రీట్మెంట్ ఒక 1 వీక్ యాంటీ కోల్డ్ మెడికేషన్, యాంటీబయాటిక్, స్టీమ్ ఇన్హలేషన్, తర్వాత టాపికల్ నాజల్ డ్రాప్స్ అట్లా వేసుకుంటే అది తగ్గిపోతుంది. నథింగ్ టు వరీ. ఎవరికైతే జలుబు లేపోయినా కూడా గురక వస్తుంది, లేకపోతే కంటిన్యూస్ గా నోస్ బ్లాక్ ఉంటుంది, దాంతోపాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్, హెడేక్, లేకపోతే ఏదైనా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీ డాక్టర్ దగ్గర చూపించాలి. మరి డాక్టర్ గారు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దాని గురించి తెలియజేయండి. ట్రీట్మెంట్ కూడా స్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. ఎంత సివియర్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది. సో సైట్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ అండ్ సివియరిటీ ఆఫ్ అబ్స్ట్రక్షన్. సైట్ అంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, నోజ్ లో కొన్ని కండిషన్స్ ఉంటాయి విచ్ క్యాన్ బి ట్రీటెడ్ మెడికలీ ఆర్ సర్జికలీ. మెడికల్ ట్రీట్మెంట్ ఏంటంటే కొంతమందికి నోజ్ ఎలర్జీ, సైనసైటిస్ ఉంటాయి, అవి ఎర్లీ స్టేజెస్ లో మెడికల్ ట్రీట్మెంట్ తో మనం క్యూర్ చేయొచ్చు. ఎవరికైతే నాజల్ పాలిప్స్ ఉంటాయి, లేకపోతే ముక్కులో కండరాలు పెరుగుతాయి, లేకపోతే బోనీ డీవియేషన్, సెప్టల్ డీవియేషన్ ఉంటుంది, సచ్ పేషెంట్స్ రిక్వైర్ సర్జికల్ ట్రీట్మెంట్. అలానే నేజోఫారింగ్స్ లో అంటే నోజ్ బ్యాక్ సైడ్ స్పేస్ లో కొంతమందికి ఏదైనా ఇట్లా చిన్నపిల్లలకి యాడినాయిడ్స్, పెద్దవాళ్ళకి ఏదైనా పాలిప్స్ లేకపోతే ఏదైనా ట్యూమర్ అట్లాంటివి ఉంటాయి. సో దోస్ రిక్వైర్ సర్జికల్ ట్రీట్మెంట్. సిమిలర్లీ థ్రోట్ లో కూడా టాన్సిల్ ఎన్లార్జ్మెంట్ ఉంటే, తర్వాత కొంతమందికి లాక్స్ ఆఫ్ ప్యాలెట్ వచ్చి టంగ్ కి టచ్ అయితే, లారింగ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అలాంటి ప్రాబ్లమ్స్ కి మెడికల్ ట్రీట్మెంట్ విల్ నాట్ హెల్ప్ మచ్, సర్జికల్ ట్రీట్మెంట్ చేయాలి. సో సెకండ్ థింగ్ ఇస్ సివియరిటీ. సివియరిటీ లైక్ ఐ సెడ్ యాప్నిక్ ఇండెక్స్ అని ఒక కండిషన్ ఉంటుంది. దోస్ పేషెంట్స్ హూ హ్యావ్ సే 5 to 20, that is mild apnea, we can treat medically. 20 to 40 లేకపోతే more than 40 అంటే సివియర్, మోడరేట్ అండ్ సివియర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటే డెఫినెట్లీ సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అసోసియేటెడ్ కొంతమంది బాగా ఒబీస్ ఉంటారు, అలాంటి పేషెంట్స్ కి ఏంటంటే వాట్ యూజువలీ ద గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఇస్ CPAP, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. ఒక మెషిన్ ఉంటుంది, దాని ద్వారా మెషిన్ ద్వారా వి కనెక్ట్ ద ప్రాంగ్స్ టు ద నోస్ అండ్ ఆక్సిజన్, ఆ మెషిన్ ద్వారా ఆక్సిజన్ పాజిటివ్ ప్రెషర్ ద్వారా ఆక్సిజన్ నోస్ అండ్ ఎయిర్వేస్ కి వెళ్తాయి. సో దానివల్ల ఇక్కడ ఎయిర్వే కొలాప్స్ అవ్వకుండా ఉంటుంది. ఈ టంగ్ బ్యాక్ సైడ్ ఎయిర్వే ఉంటుంది, కంప్లీట్లీ క్లోజ్ అయిపోతుంది అప్నియాలో. సో ఆ పాజిటివ్ ప్రెషర్ వల్ల మెషిన్ ద్వారా ఎయిర్వే ఓపెన్ ఉంటుంది. సో పేషెంట్ కి ఫ్రీ ఎయిర్ వెళ్తూ ఉంటుంది. సో పడుకునేటప్పుడు ఆ మెషిన్ కనెక్ట్ చేసుకుని పడుకోవాలి. సో దాంతో ఏంటంటే సర్జరీ అవాయిడ్ చేయొచ్చు, పేషెంట్ కి కూడా కంఫర్టబుల్ స్లీప్ ఉంటుంది, యాప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కంట్రోల్ అవుతుంది. బట్ దట్ ఈస్ వన్ థింగ్ ఇస్ దట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మెషిన్ మీద కంటిన్యూస్ డిపెండ్ అవ్వాలి. ఎక్కడ పోయినా ఆ మెషిన్ తీసుకెళ్ళాలి, ఎక్కడైనా బయట ట్రిప్స్ కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ జర్నీస్ ఎక్కడైనా యూ హ్యావ్ టు క్యారీ దట్ మెషిన్. అఫ్ కోర్స్ ఇప్పుడు పోర్టబుల్ మెషిన్స్ కూడా వస్తున్నాయి, బట్ యూ హ్యావ్ టు ఆల్వేస్ డిపెండ్ ఆన్ దట్ మెషిన్. అచ్చా, వన్ మోర్ థింగ్ ఇస్ దట్ కొంతమందికి దట్ మెషిన్ ఆల్సో డజంట్ వర్క్, ద CPAP విల్ నాట్ వర్క్. సో అలాంటి అప్పుడు అండ్ మోడరేట్ స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు, నాట్ మైల్డ్, మోడరేట్, not severe, not mild, moderate ఉన్నప్పుడు we can treat these cases surgically. సర్జికలీ ట్రీట్ చేయాలంటే ఎక్కడ అయితే లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ అది కనుక్కోవాలి. నోస్ లెవెల్లో ఉంటే నోస్ సర్జరీ చేయాలి అప్రోప్రియేట్. అదే మన ఓరోఫారింగ్స్ లెవెల్లో ఉంటే అంటే యూవెలో ప్యాలెటోప్లాస్టీ అని ఒక సర్జరీ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ప్యాలెట్ ఎక్కడైతే లూజ్ అయిపోయి అది కిందకి జారుతుంది, ఆ ఎక్సెసివ్ సాఫ్ట్ ప్యాలెట్ టిష్యూ అది రిమూవ్ చేసి సర్జికలీ, తర్వాత టాన్సిల్స్ ఎన్లార్జ్ ఉంటే అది రిమూవ్ చేసి యూవెలో ప్యాలెటోప్లాస్టీ సర్జరీ ద్వారా, తర్వాత కొంతమందికి ఇక్కడ నాల్కా బ్యాక్ టంగ్ బేస్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. సో అది మ్యాండిబులర్ అడ్వాన్స్మెంట్, హైయర్డ్ అడ్వాన్స్మెంట్, రకరకాలు ఉంటాయి. మ్యాండిబులర్ ఆస్టెటమీ, రకరకాల సర్జరీస్ ఉంటాయి. ఆ సర్జరీస్ ద్వారా ఇక్కడ ఈ స్పేస్ మనం గ్యాప్ ని ఇంక్రీజ్ చేసి
ఈ ఓరోఫెరింజియల్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ రిడ్యూస్ చేయొచ్చు. సో ఇట్స్ కాల్డ్ సర్జికల్ మేనేజ్మెంట్. అలాంగ్ విత్ దట్ లైఫ్ స్టైల్ చేంజెస్, డయటరీ అడ్వైస్, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్లీ స్టాప్ చేయటం, అలాంటి ఎక్సర్సైజ్, లాస్ ఆఫ్ వెయిట్, ఇవన్నీ ఇట్స్ యాక్చువల్లీ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. ఏదో ఒక ట్రీట్మెంట్ అనేది కాదు. జనరలీ వీ హ్యావ్ టు టెల్ ద పేషెంట్స్ టు లైక్ లైఫ్ టైమ్ దే హ్యావ్ టు లీడ్ అ హెల్దీ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. ఎందుకంటే సర్జరీ తర్వాత కూడా కొంతమంది పేషెంట్స్ కి 2-3 years బాగానే ఉంటారు, తర్వాత మళ్ళీ ఒబీజ్ అయిపోయి వెయిట్ గెయిన్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వాళ్ళకి మళ్ళీ ఆ గురక స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ బేసికలీ అ లైఫ్ టైమ్ థింగ్ దట్ ద పేషెంట్ హ్యాస్ టు టేక్ కేర్. అండ్ సో మల్టీడిసిప్లినరీ మేనేజ్మెంట్ ఉంటుంది, మెడికల్, సర్జికల్, CPAP మెషిన్ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజ్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ట్రీట్మెంట్ రకాలన్నీ కూడా వాళ్ళకున్న స్టేజ్ని బట్టి ఇవ్వడం జరుగుతుందంటారు. ఓకే, అలాగే డాక్టర్ గారు ఇప్పుడు స్లీప్ అప్నియాకి సంబంధించిన ట్రీట్మెంట్ విధానంలో ఇప్పుడు మీరు చెప్పిన ఈ ట్రీట్మెంట్ విధానం చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకి ఎవరికైనా సేమ్ ఉంటుందా, లేదంటే వాళ్ళలో కూడా తేడా ఉంటుందంటారు? చిన్నపిల్లలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. చిన్నపిల్లలకి యూవులో పాలెటోప్లాస్టీ, టంగ్ బేస్ రిడక్షన్ ఇవి అవసరం ఉండదు, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి రావు. వాళ్ళకి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ అడినాయిడ్ టాన్సిలర్ హైపర్ట్రోఫీ ఉంటుంది. అది మనం అడినోటాన్సిలెక్టమీ సర్జరీ చేస్తే, దాంతోపాటు సపోజ్ నోజ్ లో ప్రాబ్లం ఉంటే పాలిట్స్ లేకపోతే సెప్టల్ డివియేషన్ అవి మనం సర్జికలీ కరెక్ట్ చేస్తే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదు. ప్రొవైడెడ్ దట్ వాళ్ళు ఒబీజ్, వెయిట్ గెయిన్ అట్లా లేకుండా ఉంటే, ఒబేసిటీ అట్లా కంట్రోల్ చేస్తే, డయటరీ అట్లా కొంచెం జంక్ ఫుడ్ అట్లా తినకుండా ఉంటే, కొంచెం అట్లా డైలీ ఒక ½ an hour ఆడుకోవటం, ఏదైనా స్పోర్ట్ గేమ్స్ కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అట్లా డైలీ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లం రాదు. అదే అడల్ట్స్ లో యూజువలీ టాన్సిలర్ హైపర్ట్రోఫీ ఉండొచ్చు, బట్ అడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉండదు. సో నాజల్ ప్రాబ్లమ్స్, తర్వాత టాన్సిలర్ ప్రాబ్లం, తర్వాత ఈ యూవులో పాలెటోప్లాస్టీ సర్జరీస్ వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది అడల్ట్స్ కి, చిన్నపిల్లలకి. స్లీప్ ఆప్నియా సమస్యతో బాధపడే వాళ్ళకు లభించే ట్రీట్మెంట్ విధానాల గురించి తెలుసుకున్నారు కదండి. మరి ఈ కార్యక్రమంలో మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఏంటి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్లీప్ అప్నియా ట్రీట్మెంట్ తీసుకునే టైంలో పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పెద్దవాళ్ళలో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కాబట్టి ఈ స్లీప్ అప్నియాతో బాధపడే వాళ్ళు మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్స్ కంటిన్యూ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అంటారు? మళ్ళీ వాళ్ళకి అదే ప్రాబ్లం రికర్ అవుతుంది, మళ్ళీ గురక వస్తాయి, మళ్ళీ అట్లా ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వస్తాయి. దానివల్ల మళ్ళీ వాళ్ళకి అసోసియేటెడ్ చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్, దే మే డెవలప్ డయాబెటీస్, దే మే డెవలప్ హైపర్ టెన్షన్, దే మే డెవలప్ కార్డియక్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్. సో అవి మళ్ళీ రికర్ అవ్వచ్చు. అందుకనే దే హ్యావ్ టు టేక్ కేర్. అంటే ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మెయిన్ ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ కండిషన్ ఏంటి, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో దే హ్యావ్ టు లీడ్ అ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ మెయింటైన్ ద థింగ్. వెయిట్ లాస్ సపోజ్ అయింది అనుకోండి, ఒక్కసారి వెయిట్ లాస్ అయినాక అదే మెయింటైన్ చేయాలి ఎక్సర్సైజ్ అండ్ డయట్ ద్వారా. యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయటం, బ్యాడ్ హ్యాబిట్స్ అవి క్విట్ చేసి, స్మోకింగ్, ఆల్కహాలిజం అవి క్విట్ చేసి అట్లా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని రకాలలో ఖచ్చితంగా నయమయ్యే అవకాశం ఉంటుంది పర్మనెంట్ ట్రీట్మెంట్ స్లీప్ అప్నియాకి? పర్మనెంట్ ట్రీట్మెంట్ గోల్డ్ స్టాండర్డ్ ఇస్ CPAP, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. అది ఒకటే పర్మనెంట్ ట్రీట్మెంట్. మిగతా కండిషన్స్ ఏంటంటే అది కండిషన్ ప్రకారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది యూవులో పాలెటోప్లాస్టీ సర్జరీ చేసిన తర్వాత కూడా, టంగ్ బేస్ రిడ్యూస్ చేసిన తర్వాత యూజువలీ 90% కేసెస్ లో వాళ్ళకి మళ్ళీ రాదు, లేకపోతే చాలా వరకు రిడ్యూస్ అవుతుంది. 100% క్యూర్ అవ్వకపోయినా ద లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్, తర్వాత ఈ స్నోరింగ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. కొంతమంది పేషెంట్స్ కి మైల్డ్ ప్రాబ్లం ఉంటే అది 100% రికవర్ అవుతుంది. అండ్ ప్రొవైడెడ్ దే మెయింటైన్ ద లైఫ్ స్టైల్ అండ్ టేక్ ద డాక్టర్స్ అడ్వైస్ ప్రాపర్లీ, వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్ లో రికవర్ యూజువలీ అవ్వదు. అదే సివియర్ స్టేజ్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉంటే సర్జరీ కూడా డజంట్ హెల్ప్. ఇట్ డజంట్. నార్మలీ వీ డోంట్ ఆపరేట్ ఇన్ సివియర్ కేస్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్. ద పేషెంట్ హ్యాస్ టు డిపెండ్ లైఫ్ లాంగ్ ఆన్ CPAP మెషిన్. అలాంగ్ విత్ దట్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ వల్ల చాలా వరకు పేషెంట్ కి అది కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్, ఒబేసిటీ అట్లా రిడ్యూస్ చేస్తే సర్జికలీ ఆర్ మెడికలీ, దానివల్ల వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉంటుంది. స్లీప్ అప్నియాకి సంబంధించిన ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? Of course, for 1 to 2 months post surgically patient has to take care. ఏంటంటే డయట్ అడ్వైస్ సరిగా తీసుకోవాలి, మెడికేషన్ మీద ఉండాలి,
దాంతో పాటు ఏంటంటే దే కెన్ జాయిన్ వర్క్. సర్జరీ తర్వాత యూజువలీ 1 వీక్ తర్వాత దే కెన్ జాయిన్ దే వర్క్ ప్రొవైడెడ్ లీజన్ అది హీల్ అయింది అంత టిష్యూస్, డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని సర్జన్స్ అడ్వైస్ తీసుకొని దే కెన్ జాయిన్ దే వర్క్. బట్ డైలీ దే షుడ్ డూ సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఒక హాఫ్ అన్ అవర్ డైలీ యాక్టివిటీ చేయాలి, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, లేదంటే ట్రెడ్మిల్, లేదంటే ఏదైనా యోగా అలాంటివి చేసి అది ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు మెయింటైన్ చేయాలి. డయట్ ఆల్సో లైఫ్ లాంగ్ దే షుడ్ టేక్ హెల్దీ డయట్, అంటే ఆయిలీ ఫుడ్, తర్వాత ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్, హైపర్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అట్లా తీసుకోకుండా ఎక్కువగా గ్రీన్ వెజిటబుల్స్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, తర్వాత స్ప్రౌట్స్ అవి తీసుకొని ఆయిల్ ఇంటేక్ రిడ్యూస్ చేసి అట్లా హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకోవాలి. దర్ నథింగ్ యాజ్ ఒక డ్యూరేషన్ వరకు తీసుకోవటం తర్వాత మర్చిపోతే మళ్ళీ అది రికవర్ అవుతుంది. దీన్ని ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు స్లీప్ అప్నియాని? నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను దట్ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఇస్ దట్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అండ్ బికాస్ ఆఫ్ దట్ పల్మనరీ హైపర్ టెన్షన్ అట్లాంటి కూడా, అంటే లంగ్స్ మీద ప్రెషర్ పడి పల్మనరీ ఆర్టరీస్ డైలేట్ అయిపోయి పల్మనరీ హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అలాంగ్ విత్ దట్ వాళ్ళకి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్ ఒబేసిటీ వల్ల కూడా రకరకాల ఇండైరెక్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోఆర్థరైటిస్, వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అట్లా రావటం, బ్యాక్ పెయిన్, తర్వాత దాంతోపాటు దే మే డెవలప్ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, అట్లా కొన్ని అసోసియేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. మరి అలాగే డాక్టర్ గారు ఇప్పటివరకు స్లీప్ అప్నియాకి సంబంధించి ట్రీట్మెంట్ చెప్పారు, మరి గుర్కకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దాని గురించి తెలియజేయండి. గుర్కకి కూడా ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది, సేమ్ యాజ్ స్లీప్ అప్నియా. గుర్కకి కూడా ఇట్ ఈస్ ద కారణం సేమే ఉంటుంది, ఓన్లీ గుర్కా ఇస్ అ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ స్లీప్ అప్నియా. స్టార్టింగ్ స్టేజ్ లో ఓన్లీ గుర్కా ఉంటుంది, అదే సివియర్ ఉంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాకి మారుతుంది. సో రెండిటికి ట్రీట్మెంట్ సేమ్ లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికల్ మేనేజ్మెంట్, సివియర్ ఉంటే సర్జికల్ మేనేజ్మెంట్ ఫాలోడ్ బై లైఫ్ లాంగ్ అట్లా కొన్ని అట్లా చేంజెస్, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం. సో రెండింటికి ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే గురక అనేది చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఇన్ కేసు ఎవరైనా చెప్పి ప్రాబ్లం అనిపించి ట్రీట్మెంట్కి వస్తే అంటే చాలా లేట్గా టైంలో ట్రీట్మెంట్కి వచ్చారు కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్కి అందుతూ ఉంటారు. డెఫినెట్లీ అందుతాయి. వాళ్ళకి ఏంటంటే తెలియకుండా కొన్ని వాళ్ళకి ప్రాబ్లమ్స్ జరుగుతాయి. వన్స్ దే కమ్ టు ద డాక్టర్ అండ్ గెట్ అ ప్రాపర్ చెకప్ అండ్ డయాగ్నోసిస్ దట్ ఎందుకు అట్లా గురక వస్తుంది, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయో లేవో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. కొంతమంది లక్కీ ఉంటారు, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, ఎస్పెషలీ యంగ్స్టర్స్, ఒబీస్ పేషెంట్స్. వాళ్ళకి ఏంటంటే ఎర్లీ ప్రికాషన్స్ తీసుకొని డయటరీ చేంజెస్, వెయిట్ లాస్ చేస్తే చాలా వరకు గురక తగ్గిపోతుంది. కొంచెం డయటరీ అడ్వైస్ అవన్నీ తీసుకొని మెడికేషన్ ప్రాపర్గా తీసుకుంటే గురక తగ్గిపోతుంది, ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. ఒకవేళ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా ఇట్ ఈస్ ట్రీటబుల్, బట్ దే హ్యావ్ టు బీ ఆన్ మెడికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్ వస్తే దే హ్యావ్ టు బీ ఆన్ కార్డియోవాస్కులర్ మెడికేషన్. హైపర్ టెన్షన్కి మెడికేషన్ తీసుకోవాలి, కొలెస్ట్రిమియా, హైపర్ కొలెస్ట్రిమియా వస్తే దానికి మెడిసిన్స్ తీసుకోవాలి. బట్ ఏంటంటే ఇట్ ఈస్ అ ట్రీటబుల్ డిజీజ్. సో అలా అనుకోవద్దు దట్ గురక వచ్చింది లేట్గా వచ్చానని ఏం చేస్తారు డాక్టర్, అట్లా వదిలేయకూడదు. సో న్యాచురలీ యూ హ్యావ్ టు కమ్ టు ద డాక్టర్. కొంతమందికి ఇంకోటి నేను మెన్షన్ చేయలేదంటే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఏంటంటే స్లీపింగ్ వైఫ్కి, స్పౌస్కి, హస్బెండ్ ఉంటే వైఫ్కి, లేకపోతే వైఫ్కి గురక వస్తే హస్బెండ్కి స్లీప్ డిస్టర్బెన్స్ వస్తాయి. సో దానివల్ల ఏంటంటే దే హ్యావ్ టు స్లీప్ ఇన్ అనదర్ బెడ్రూమ్ ఆర్ దే హ్యావ్ టు పుట్ కాటన్ ఇన్ ద ఇయర్స్. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటుంది, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు వాళ్ళకి. అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి కూడా డాక్టర్ దగ్గర గురక కోసం డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ అది క్యూరబుల్. సో అట్లా అనుకోద్దు గురకకి ఏం ట్రీట్మెంట్ లేదు, డెఫినెట్లీ ఇట్ ఈస్ క్యూరబుల్ వన్స్ వీ హ్యావ్ అ ప్రాపర్ డయాగ్నోసిస్. డాక్టర్ గారు ఇప్పుడు ఈ గురకాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంతమంది యంగర్ జనరేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ త్వరగానే ఇవ్వడం జరుగుతుందంటారు? చిన్న పిల్లలకి డెఫినెట్లీ గురక వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే తెలియకుండా వాళ్ళకి స్కూల్లో ఈ గురక వల్ల వాళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోతారు, అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటాయి. అంటే ఏదైనా వర్క్ మీద ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేకపోయి అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి హైపర్ యాక్టివిటీ పెరిగి వాళ్ళకి స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి మనకి అర్థం కావు ఎందుకు వాళ్ళు సరిగా వినట్లే ప్రాబ్లమ్స్, లేకపోతే వాళ్ళకి మెమరీ లాస్ ఏమైనా వస్తుందో లేదా. బట్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి గురక అంటే బ్రీదింగ్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది. దానివల్ల ఇండైరెక్ట్లీ వాళ్ళకి మెమరీ లాస్, తర్వాత పువర్ అటెన్షన్ స్పాన్, పువర్ పర్ఫార్మెన్స్ ఇన్ స్కూల్, హైపర్ యాక్టివిటీ, అట్లాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి కంటిన్యూస్ మౌత్ బ్రీదింగ్ వల్ల, గురక వల్ల ఇక్కడ పళ్ళు కూడా ఇన్సైజెస్ ఉంటాయి, ఫ్రంట్ టీత్, అవి బయటకు వస్తాయి, ప్రొట్రూడ్ అవుతాయి, పెదాలు లావ్ అయిపోయి మౌత్ బ్రీదింగ్ చేసి వాళ్ళకి అడెనాయిడ్ ఫేషియస్ అని ఒక కండిషన్ వస్తాయి. సో ఇలాంటి కండిషన్స్ మనం ట్రీట్ చేయొచ్చు. సర్జికల్ డయాగ్నోసిస్ చేసి సర్జరీ ద్వారా, అడ్నోటాన్సిలెక్టమీ సర్జరీ ద్వారా ట్రీట్ చేయొచ్చు. ట్రీట్ చేస్తే పేషెంట్స్కి చాలా డిఫరెన్స్ వస్తాయి. విదిన్ 6 months వాళ్ళకి ఏంటంటే నోస్తో బ్రీదింగ్ చేస్తే ఫ్రెష్ ఆక్సిజన్ లంగ్స్కి వెళ్తే, ఆ ఫిల్టర్డ్ ఎయిర్ అంతా నోస్ ద్వారా వెళ్తే
చాలా డిఫరెన్స్ వచ్చేస్తాయి. వాళ్ళకి బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ అన్ని తగ్గిపోతాయి. దెన్ ఆఫ్ కోర్స్ దే విల్ బికమ్ క్వైట్, దే విల్ స్పెండ్ మోర్ టైమ్ స్టడీస్లో, ఏదైనా వర్క్ వేరే హాబీస్ మీద ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. తర్వాత ఆటోమేటిక్లీ వాళ్ళకి హెల్దీ లైఫ్ స్టైల్, హెల్త్ వైజ్ దే విల్ ఇంప్రూవ్, దే విల్ నాట్ ఫాల్ సిక్ ఫ్రీక్వెంట్లీ. సో మెడికేషన్ మీద డిపెండ్ అవటం అవన్నీ చాలా వరకు తగ్గిపోతుంది. సో డెఫినెట్లీ చిల్డ్రన్ లో కూడా ఈ గురక ప్రాబ్లం నెగ్లెక్ట్ చేయదు. గురక సమస్య ఎవరిలో ఎక్కువగా వేధిస్తుంది, అలాగే దీనికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి, వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఏంటి కార్యక్రమంలో మరొక చిన్న విరామం. ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఈఎన్టీకి సంబంధించి ఎటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటి గురించి తెలియజేయండి. ఈఎన్టీలో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను నాజల్ ప్రాబ్లమ్స్, నాజల్ అండ్ సైనస్, పారానజల్ సైనసెస్ లో రిలేటెడ్ ప్రాబ్లమ్స్. థ్రోట్ లో కూడా ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను టాన్సిలర్ హైపర్ట్రోఫీ, ల్యాక్ సాఫ్ట్ ప్యాలెట్, తర్వాత లార్జ్ బేస్ ఆఫ్ టంగ్, ఎన్లార్జ్ బేస్ ఆఫ్ టంగ్, లింగ్వల్ టాన్సిల్స్, అలాని కొన్ని కండిషన్స్ ఉంటాయి థ్రోట్ లో, దానివల్ల బ్రీదింగ్ డిఫికల్టీ. అవి కాక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లారింగ్స్ లో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల, చిన్న పిల్లలకి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇట్స్ కాల్డ్ అక్యూట్ లారింగోట్రేకియోబ్రాంకైటిస్ ఆర్ బ్రాంకియోలైటిస్ ఆర్ అక్యూట్ ఎపిగ్లాటైటిస్, అలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. దానివల్ల డిఫ్థీరియా, టాన్సిలైటిస్, సో ఆల్ దీస్ కండిషన్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి బ్రీదింగ్ డిఫికల్టీ రావచ్చు. లారింగ్స్ లో ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వోకల్ కార్డ్ పాల్సీ, అంటే పక్షవాతం, వోకల్ కార్డ్ లో ఒక పక్క బోత్ సైడ్స్ పక్షవాతం వస్తాయి ఇన్ఫెక్షన్స్ వల్ల లేకపోతే యాక్సిడెంట్స్ వల్ల, దానివల్ల బ్రీదింగ్ డిఫికల్టీ రావచ్చు. వైరల్ పాపిలోమాటోసిస్, అది చిన్నపిల్లలకి వచ్చే కండిషన్. అంటే వాయిస్ బాక్స్ లారింగ్స్ మీద చిన్న చిన్న అట్లా కాయల్లాగా పులిపిరి లాగా ఫామ్ అవుతుంది, దానివల్ల బ్రీదింగ్ డిఫికల్టీ రావచ్చు. వోకల్ పాలిప్స్ అండ్ నాడ్యూల్స్, వోకల్ ఏదైనా బినైన్ ట్యూమర్స్, తర్వాత అడల్ట్ ఏజ్లో ఆఫ్ కోర్స్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ వాయిస్ బాక్స్లో, అట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి. లేదంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల వాయిస్ బాక్స్కి ఇంజురీ వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేస్తాయి, లేకపోతే హెమటోమా ఫామ్ అవుతుంది వాయిస్ బాక్స్లో వోకల్ కార్డ్స్ దగ్గర, దానివల్ల బ్రీదింగ్ డిఫికల్టీ రావచ్చు. సో అలా అప్పర్ ఎయిర్వే కండిషన్స్ అండ్ లోవర్ ఎయిర్వే కండిషన్స్ ద్వారా బ్రీదింగ్ డిఫికల్టీ రావచ్చు. అప్పర్ ఎయిర్వే అంటే నోస్, థ్రోట్ అండ్ లారింగ్స్లో, అట్లానే ట్రేకియా, బ్రాంకై అండ్ లంగ్స్ లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా, లోవర్ ఎయిర్వే ప్రాబ్లమ్స్ వల్ల కూడా బ్రీదింగ్ డిఫికల్టీస్ రావచ్చు. డాక్టర్ గారు, మరి ఇప్పుడు చిన్న పిల్లలు అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నాం కాబట్టి మనం, అలాగే వచ్చేది శీతాకాలం కాబట్టి చిన్నపిల్లలకు వచ్చి ఈఎన్టీ సమస్యలు రాకుండా ఉండాలంటే పేరెంట్స్ కి ఇచ్చే జాగ్రత్తలు చెప్పండి, ఎటువంటి సలహా? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ వర్షాకాలంలో, చలికాలంలో ఈ 6 months వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. పిల్లలకి చలిగాలు తగలకుండా చూసుకోవాలి. సో ఎర్లీ మార్నింగ్ ఒకవేళ వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు స్కూల్స్ కి, ట్యూషన్స్ కి వార్మ్ క్లోత్స్ వేసుకోవాలి. మొత్తం హెడ్ కవర్ చేసుకొని, ఫుల్ వులెన్ క్లోత్స్ విత్ క్యాప్ అట్లా వేసుకొని, లెగ్స్ కవర్ చేసుకొని, చలిగాలి బాడీకి తగలకుండా అట్లా ప్రికాషన్ ఒకటి తీసుకోవాలి. సెకండ్ థింగ్, బయట వెళ్ళి అట్లా కోల్డ్ డ్రింక్స్, తర్వాత ఐస్ క్రీమ్స్, అట్లా ఫ్రిడ్జ్ ఐటమ్స్ అట్లా తీసుకోకుండా అట్లా కొన్ని కేర్ తీసుకోవాలి. అఫ్ కోర్స్ కొంతమందికి అలర్జీస్ ఉంటాయి. సో డస్ట్ పొల్యూషన్ అట్లా ఎక్స్పోజ్ అయితే కూడా వాళ్ళకి కోల్డ్ వస్తాయి. ఎస్పెషలీ ఈ సీజన్ లో కూడా కొంతమందికి మోల్డ్ అలర్జీ ఉంటుంది. సో అట్లా కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు నోజ్ అండ్ మౌత్ కవర్ చేసి స్కార్ఫ్ ద్వారా, లేకపోతే ఎవరైతే 2-wheelers నడుపుతారో వాళ్ళు హెల్మెట్ యూస్ చేసుకొని అట్లా కొంచెం చలిగాలి అండ్ పొల్యూషన్ డస్ట్ తగలకుండా ప్రికాషన్స్ తీసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా సేమ్ ప్రికాషన్స్. డయట్ వైజ్ కొంచెం తీసుకోవాలి, ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి. తర్వాత వాళ్ళకి అలర్జీ ఉంటే ఏ ఫుడ్ అవి పడవు, సిట్రస్ అండ్ ఆల్ అవి అవాయిడ్ చేయాలి. తర్వాత ఫ్రిడ్జ్ ఐటమ్స్, కోల్డ్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్
అవి అవాయిడ్ చేయాలి. డాక్టర్ గారు, మరి చివరగా మా TV7 ప్రేక్షకుల కోసం ఇప్పటివరకు మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అలాగే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాల గురించి తెలియజేశారు. మరి గురకకు సంబంధించి స్లీప్ అప్నియాకి సంబంధించి మీరు ఇచ్చే సలహా? ఫస్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్. యూ షుడ్ లీడ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ఫాక్ట్ ఏదైనా కానీ ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ మన డైలీ రొటీన్లో ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఎక్సర్సైజ్ కోసం ఇన్ ఎనీ ఫామ్. యోగా అయినా ఉండని, ప్రాణాయామం చేసి, లేకపోతే బ్రిస్క్ వాకింగ్, తర్వాత జాగింగ్, ఏదైనా అట్లాంటి ఎక్సర్సైజ్, ట్రెడ్మిల్ ఉంటే ట్రెడ్మిల్తో, లేకపోతే జిమ్కి వెళ్ళే వాళ్ళ జిమ్లో ఒక హాఫ్ అన్ అవర్ డైలీ ఎక్సర్సైజ్ చేస్తే బాడీకి స్వెట్టింగ్ వస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తే మనకి చాలా వరకు ఈ ఒబెసిటీ తగ్గుతుంది. సెకండ్ థింగ్ ఇస్ దట్ డయటరీ. అంటే ఎక్సెస్ గా ఒకసారి తినకుండా వీ షుడ్ హ్యావ్ అ మోడరేట్ బ్రేక్ఫాస్ట్. లంచ్ కొంచెం లైట్ తీసుకొని డిన్నర్ అర్లీ చేసుకోవాలి. అరౌండ్ 7 to 8 PM కి అర్లీ డిన్నర్ చేసుకుంటే పడుకునేటప్పుడు ఏంటంటే మనకి స్టమక్ అట్లా హెవీనెస్ ఉండకుండా, యాసిడిటీ, రిఫ్లక్స్ రాకుండా ఉంటుంది. డైజెషన్ కి చాలా గ్యాప్ ఉంటుంది. మనం పడుకునే ముందు అట్లా ఒక 2-3 hours గ్యాప్ ఇస్తే అర్లీ డిన్నర్ చేస్తే ఫుడ్ డైజెస్ట్ అయితే కూడా దానివల్ల కూడా మనకి రిఫ్లక్స్, యాసిడిటీ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటుంది. ప్లస్ డిన్నర్ షుడ్ బి లైట్. అంటే ఎక్కువగా ఆయిలీ ఫుడ్ అండ్ స్వీట్స్, హెవీ ఐటమ్స్ తీసుకోకుండా వీ షుడ్ ఇంక్లూడ్ సలాడ్స్ ఇన్ ద డయట్. ఫ్రెష్ ఏదైనా ఫ్రూట్ డైలీ తినాలి, ఏ ఫ్రూట్ అయినా సరే, ఎస్పెషలీ ఫ్రూట్ విచ్ కంటైన్స్ సమ్ స్కిన్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కానీ, పేర్, నాష్పతి అంటారు, అలాంటి ఏదైనా. తర్వాత ఎక్కువగా వాటర్ కంటైనింగ్ ఫుడ్, ఫ్రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలన్, అలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. డైలీ 1 fruit. తర్వాత నట్స్, ఏదైనా వాల్నట్స్ కానీ ఆల్మండ్స్ అవి తీసుకోవటం మంచిదే. స్ప్రౌట్స్ కూడా దే ఆర్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అండ్ వీ డోంట్ గెట్ క్యాలరీస్ ఎక్కువ ఇంటేక్ ఉండదు. స్వీట్స్ అండ్ ఆయిలీ ఫుడ్ జనరలీ అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా ఒక్కసారి వీక్లీ వన్స్ అట్లా లైట్గా బిర్యానీ. తర్వాత నాన్ వెజ్లో కూడా ఫిష్ తీసుకోవచ్చు. ఫిష్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఎగ్ once or twice a week. అండ్ ఎవరికైతే హైపర్ లిపిడిమియా ఉంది, కొలెస్ట్రాల్, దే కెన్ ఆల్సో టేక్ ఎగ్, బట్ ఓన్లీ ద వైట్ పార్ట్, yellow పార్ట్, యోక్, అది అవాయిడ్ చేయాలి. అది రిచ్ ఇన్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అవి కాక చికెన్ once a week ఓకే, బట్ దాంట్లో ఫ్యాట్ తీసుకోవద్దు. మటన్ యూజువలీ తగ్గించుకోవాలి. once a month or twice a month తీసుకోవాలి. ఎందుకంటే మటన్లో ఎక్కువగా రెడ్ మీట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒబెసిటీ వస్తాయి. తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ డెవలప్ అవుతుంది, ట్రైగ్లిసరైడ్స్, బ్యాడ్ ఫ్యాట్స్ అవి ఎక్కువ ఉంటాయి దాంట్లో. సో అట్లా కొన్ని డయటరీ చేంజెస్ తీసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, గత ఎపిసోడ్ లో తెలుసుకున్నాం కదండి స్లీప్ అప్నియాకి సంబంధించి ట్రీట్మెంట్ విధానాలు, అలాగే ఎవరిలో ఎక్కువగా వస్తుందో చాలా చక్కగా తెలియజేశారు. అలాగే ఇవాళ మన ఎపిసోడ్ లో దీనికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ విధానాలు, అలాగే గురక రావడానికి గల కారణాలు, గురక సమస్యతో బాధపడే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వర్షాకాలంలో చిన్నపిల్లల పట్ల పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా వ్యూవర్స్ కి చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, చూసారు కదండి, గత ఎపిసోడ్ లో తెలుసుకున్నాం కదా స్లీప్ అప్నియా రావడానికి గల కారణాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయో. మరి అలాగే ఇవాళ మన ఎపిసోడ్ లో స్లీప్ అప్నియాకి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ విధానాలు, అలాగే సర్జరీ అవసరం ఉంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి, అలాగే గురక సమస్య ఎవరిలో ఎక్కువగా వేధిస్తుంది, మరి దీనికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా డాక్టర్ గారు చాలా చక్కగా తెలియజేశారు కదా. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా సలహాలు, సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండండి. మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి TV7.